బరాబర్ ఈసారి అయితే బెల్లం కేవ్స్కి పోతాం. ఇది మన ఆంధ్ర కర్నూలు డిస్టిక్లో ఉంది. ఈ మధ్యన కొంచెం డెవలప్ బాగా అవుతుంది. చూసా లాస్ట్ మంత్ కంటే ఈ మంత్ చాలా బెటరు. మరేంది రెడీయా? ఇది మొత్తం చూసిన తర్వాత ఒకటే మాట అనాలా మీరందరూ, బెల్లం కేవ్సా బుడత కేవ్సా అని. ఎంట్రీ టికెట్ మచ్చ 70 రూపీస్ ఉంటుంది. కొంచెం ఇన్స్ట్రక్షన్స్ కూడా ఉన్నాయి, చదువుకో లేకపోతే బుర్ర పగిలిపోద్ది లోపల. మామూలు ఉండదు. ఇది ఎంట్రన్స్ అనమాట. చూద్దాం ఎదురొచ్చి వాళ్ళ కాళ్ళు ఎట్లా ఉన్నాయి, చూసిన వాళ్ళ కాళ్ళు ఎట్లా ఉన్నాయో. బుద్ధ కాళ్ళతో తలతాల మెరిచిపోతుండ్రు. చాలా మంది చెప్పి కూడా దిగిపోతే వాళ్ళతో మంచి బిజినెస్ చేసుకోవచ్చు. ఐడియా కూడా మధ్యలో చెప్తా. ఇది బొక్క అనమాట, స్టార్టింగ్ బొక్క. దీనికి ఇది నిలబడని చెప్పేసి మనకి లాస్ట్లో అర్థమవుతుంది. ఎందుకంటే చెప్తా చూడండి మొత్తం బరాబర్. అరే స్టార్ట్ చేద్దాం. షురుకారు రావడంతో వెచ్చటి సెగ దింగుతుంది స్వామి. బ్రిడ్జ్ కొత్త కట్టినారా? లాస్ట్ టైం లేనట్టుంది. మేబీ కిందంతా బురద బురద అయిపోతుంది, అట్లాగేమైనా కట్టినరేమో. కొంచెం బెటర్, ఇంతకుముందులా కాకుండా కొంచెం బ్రిడ్జ్ చేశారు. ఇంతకుముందు అంటే ఒక మంత్ అవుతున్నట్టుంది, 1 మంత్ అంతే. 1 మంత్లో మార్చేసిండ్రు. పర్లేదు, ఇట్లాగా అప్డేట్ చేస్తే చాలు మనకి మంచిగా. కొంచెం కంపు ఉందనే చెప్పాలా. లాస్ట్ టైం వచ్చినప్పుడు మంచిగా కర్నూలులో ఫ్రెండ్స్ అయ్యారు, కాసేపు సరదాగా ఉంది. ఈసారి ఏం జరుగుతుందో చూద్దాం. నాయన నాకు తెలిసి ఎక్స్ట్రా మొబైల్ అవసరం అవుతట్టుంది లైట్ కోసం, తీస్తే బెటరు. సో ఇబ్బంది ఏం లేదు. 2వ ఫోన్ కూడా తీసినాం. టైము 4:42. నా పాట కచేరీ పెట్టినట్టున్నాడు. ఇంతకుముందులే ఈ మధ్య వచ్చింది. నో ఎంట్రీ మచ్చా. గడ్డి మచ్చా. అబ్బో, గీత కొట్టుడే. ఓకే, ఇది మొత్తం సమస్య కాదు. మనకి బుడదలేం జారదు, ఇక్కడ జారుతుంది. బండల మీద బుడదుంటే జారుతుంది మనకి. ఇది ఎండ లేకపోతే ఏంటో నాకు అర్థం కాదు. ఒక్కనే పోతున్నా, ఏం లేదు. దయ్యాలు వస్తే రప్పే. సో ఇక్కడికి వచ్చిన తర్వాత 2 ఉన్నాయి. ఇక్కడ ఏదో ఉంది చూడు, మొత్తం కొట్టి తెంగిండ్రు. ఏదో బొచ్చులో పాలం పోదాం. మొత్తం అయితే చీకడం వచ్చా, ఒక్కడనే ఉన్నా, భయం ఎత్తుంది అని అంట. ఎందుకంటే నిజంగానే భయం వేస్తుంది కాబట్టి. వచ్చేవాళ్ళు లైట్లు వేయచ్చుగా. ఓహో, అంత దూరం వేసిందిరా. పైన టాప్ జాగ్రత్త మచ్చా, కింద ఇది కూడా. పోయేటప్పుడు దింగిపోదామా, ఐసులకి వేద్దాం. ఒక డిఫరెంట్ స్మెల్ ఉంది వచ్చా ఇక్కడ.
ఓకే. జారుతుంది పో. ఆడ ఏముండదు మచ్చ అంతకాడికి చూపించడానికి. ఓకే, వెనక్కి అయితే పోదాం ఇప్పుడు. తిరుపతి గృహలో ఏది పేరు గృహం మచ్చ పోయి వచ్చిన. ఏముందంటే ఏం లేదు అక్కడ, అందుకే పేరు తీసేసిండ్రు. మిల్ అయితే పెట్టిరు గాలానికి, చల్లగా ఉంది. అందులో ఏసీ కూలింగ్. ఆహా ఆహా ఆహా, ఎంత చల్లగా ఉందిరా స్వామి. మంటలు ఇట్లాంటి వాడు బిగించుకుంటే రాదు మచ్చ పంపలో. ఏదో ఉంది మండపం అంట. ఏం మండపం? కళ్యాణ మండపం. మామూలు ఉంది మొత్తం. ఏంది ఇది? డెడ్ ఎండా? డెడ్ ఎండ్ మచ్చ ఇది. మండపానికి అయితే వచ్చినాం అన్నమాట. ఏం చేస్తారంటే మండపంలో చేసే పనులు మొత్తం ఇక్కడ చేస్తారు. ఓహో మచ్చ ఇప్పుడైతే బయటికి పోతున్నాం. అదేదో ఉంది కదా ఊరడ మళ్ళీ ఏదో ఇక్కడ నుంచి అవుట్ అయితే, అంటే అవుట్ అంటే దింగేమని అర్థం. పోవాలి. అయ్యయ్య జారకూడదు, జారితే ఇంకేం లేదు, నడ్డి పంతే పడుద్ది. నెంబర్ 1 అంట మచ్చ దీనికి ఇచ్చుకున్నారు. కోటిలింగాలంట మచ్చ. ఇన్ను పోదాం. స్టార్టింగ్లో వెళ్తుంటుంది అంతే, పోయే కొద్ది ఉండదు. ఆల్రెడీ కొంతమంది జనాలు ఉన్నారు. అంతా బురద బురదే. బండి ఉంది, జాగ్రత్తగా. గబ్బిలాలు కూడా బాగా తిరుగుతున్నాయి. మొత్తం బురదే ఉంది చూడు. ఎంత బురద నుంచి వచ్చింది గృహల్లో. పోదా. విన్నావా? ఒక్కడు కూడా లేడు, ఒక్కడనే ఉన్నా గృహలో. సౌండ్ విను. ఫోన్ ఉంది, కొంచెం లైట్లు ఉన్నాయి, గంతే సంగతి. ఇట్లాంటి సిచ్యువేషన్లో భయం అవుతుందా ఎగిరా? నువ్వు చెప్పు. సరిగ్గా ఆన్ రావట్లేదు మచ్చ. అది కోటిలింగాలు పాతాళగంగ. ఓకే, కోటిలింగాలు పాతాళగంగ. పోతాను. బయటికి దింగాలంటే దారి రిటర్న్ చూపిస్తుంది మచ్చ. కోటిలింగాలు పాతాళగంగ అంటే వచ్చిన. సో ఇప్పుడు మంచిగా చల్లగా పెట్టిండు పైన నెత్తిన. ఓకే, ఒప్పుకుంటా. కానీ పోనీకేది మచ్చ, గట్లా కాదురా. మా మేనేజర్ లాంటి వాళ్ళు వచ్చి పట్టారు కదరా, మరి వాడేం చేయాలి? వాడు ఇక్కడ చెమ్మచక్కలు ఆడుకోవాలి కదా. వాడు వస్తే ఏమంటావు? సరే, ఇట్లాంటివి ఉంటాం పర్లేదు, ఎందుకంటే ఆ మేనేజర్ నా కొడుకు ఇందులో పట్టరు కాబట్టి మనకి బాగానే సెట్ అవుతుంది. మనం పోవచ్చు, అలా అయిపోతుంది పండగ, ఎంజాయ్. ఓకే, మరి వచ్చిన తర్వాత మాయామందిరం, పాతాళగంగ అని చెప్పేసి 2 ఉన్నాయి. ఫస్ట్ మాయామందిరానికి పోదాం. ఓకే, మాయామందిరం పోయిన తర్వాత అక్కడ ఏముంటుందో చూపిస్తాను నేను. వెళ్తాను, ఇబ్బంది ఏం లేదు. కొంచెం ముందుకు వచ్చిన తర్వాత మాయామందిరం, పాతాళగంగ నుంచి మళ్ళీ నీకు ఇంకో 2 కనపడతాయి. మాయామందిరం, కోటిలింగాలు. మాయామందిరానికి పోదాం. ఇట్లాంటి గృహాల్లో పోయేటప్పుడు చాలా జాగ్రత్త మచ్చ. ఎందుకంటే మనం కిందే చూసుకుంటాం, లైట్ లేదు కాబట్టి. యాక్చువల్గా పైన ఇవి చూడండి, తగిలితే ఏం లేదు, టెంగని కింద పడతాం. ఎత్తుకొని పోవడానికి మళ్ళీ ఎవరు కూడా లేరు. సన్న సందు, కంపు దింగుతుంది, గాలి కూడా పెద్దగా లేదు. పోదా, ఏముంటుందో చూద్దాం. అది ఇది మాయామందిరం అన్నమాట. సో పర్లేదు, ఓ సీసీ కెమెరా ఫిట్ చేశారు. ఇక్కడ ఎవరైనా ఉన్నారా అని.
ఇది మరి ఇక్కడ ఎగ్జాస్ట్ ఫ్యాన్ బంద్ చేయట్లేదు అనుకుంటా, వైర్లు అయితే లాగినరు. చూడండి, మాయా మందిరంలో వాడు మందిరం కొట్టేసిండు, మాయ ఒకటే మిగిలిందనమాట. ఇగో ఇది ఆ మాయ, అది సంగతి. పోయింది కదా మాయా మందిరం, కోట్లింగాలకు పోదాం మంచిగా. అరే ఈ చెప్పులు మొత్తం తీసుకెళ్ళి సెకండ్ హ్యాండ్లో అమ్ముకున్నా కానీ సెట్ అవుతుంది కదా ఎవరో ఒకరికి. మంచి బిజినెస్ ఐడియా మచ్చా. ఇప్పుడు ఇట్లాంటి జతలు 4 దొరికినాయి అనుకో, కొన్ని బాగానే ఉంటాయి, తీసుకెళ్ళి కుట్టుకున్నావు అనుకో సెట్. నువ్వు మార్కెట్లో 100 రూపాయలకి అమ్ముకున్నా కానీ నీకు ఇబ్బంది ఏం లేదు. ఏమంటావు? ఓకే మచ్చా, ఈ బ్రిడ్జ్ కూడా లాస్ట్ టైం లేదు, ఇది కూడా మళ్ళీ కొత్తగానే కట్టారు. సో వేటు పాతాళగంగ అనమాట. ఇటు సైడ్ కిందకి వెళ్తే పాతాళగంగకి వెళ్తాం. ఓకే, మరి కోటిలింగాలు అయితే అటు సైడ్కి వెళ్ళాలి, అది కోటిలింగాలు, ఇది పాతాళగంగ. ఫస్ట్ కోటిలింగాలకి వెళ్దాం. ఇగో కోటిలింగాలు. ఓకే, కొంచెం ముందుకు రాగానే డిఫరెంట్ ఫార్మేషన్స్ అయితే ఉన్నాయి మచ్చా కేవ్స్లో. చూడండి, ఇంకొంచెం ముందుకు పోదాం, ఏమంటే చూద్దాం. అక్కడ పైన తేనెతట్టు ఉన్నట్టుంది, చాలా జాగ్రత్తగా ఆచితూచి అడిగేయాలి. ఇది సంగతి. కోటి లింగాలు అంటే ఇట్లాంటి కోటి ఉంటాయి అని అర్థం, ఇట్లాంటి లింగాలు. సో ఇది ఒక రకమైన రాయి మచ్చ, మిగతా వాటిలాగా కాకుండా ఇది ఒక రకమైన రాయి. చూద్దాం, కొంచెం ముందుకు వెళ్దాం. చల్లగా గాలి తాగుతుంది, కాసేపు రెస్ట్ తీసుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. ఇట్లాంటి టైంలో గాలి తగిలితే ఉంటుంది మచ్చా, స్వర్గమే స్వర్గం. గాలి 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 అన్నమాట, గాలి వెళ్ళాలి. వచ్చిన పని చూద్దాం. సో ఇట్లాగుంటుంది అన్నమాట పైన. అన్నీ ఇరిగిపోయినట్టున్నాయి చూడు. మచ్చ ఏది మచ్చ మెరుతున్నాయి, కొంప తీసి ఏమన్నా వజ్రం ఎంకపోయిందా లేకపోతే వాటర్ కట్ట మెరుతున్నాయా? ఒక వజ్రం కనపడిపోయాను మధ్యలో పంచాయతీ. ఏంటి ఇది? కోటిలింగాలు మచ్చ, అది చూడు. కోటిలింగాలు అయిపోయింది కదా, పాతాళగంగకు పోదాం ఇప్పుడు. పాతాళగంగకు పోయే దారి కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. సో 2 హ్యాండ్స్ ఫ్రీ ఉంటే బెటరు, బ్యాగ్ కూడా తగులుతుంది, బ్యాగ్ కూడా ఇబ్బంది, కానీ వెళ్దాం. ఓకే, కిందకి వెళ్ళిన తర్వాత లైట్ వేస్తా. చాలా చిన్న మెట్లు చూడు. బ్యాగ్ కూడా ఒక సైడ్ పెట్టేసుకుంటున్నా. మరి దారుణం రా బాబు, అయ్యా. అది జాగ్రత్త, లాస్ట్ అడుగు, అది సంగతి. ఎక్కడికైతే వచ్చేసినాం. యాక్చువల్గా ఇటు సైడ్ నుంచి కొంచెం డైరెక్ట్గా బయటికి వెళ్ళిపోవచ్చు, వెళ్ళేటప్పుడు ఇటు నుంచి వెళ్దాం. ఓకే, ఇది పాతాళగంగకు దారి. ఇది బురదగా ఎట్టుందో ఇది. అబ్బో, ఏంటది? నూనెలో ఉంది మచ్చా, రాయో మరేందో. ఉంగి నడవాలి, పైన పెద్ద స్పేస్ లేదు, చాలా ఉంగి నడవాలి. లోపల మిషన్స్ రన్ అవుతుందా, మేబీ ఎయిర్ కోసం అనుకుంటా. ఎయిర్ కోసం అయితే పెట్టారు. గాలి, ఓహో గాలి. ఇది లాస్ట్ మచ్చా, 1000 పడకల ధ్యాన మందిరం అన్నమాట. చూడు, ధ్యానం చేసుకోవచ్చు, అది సంగతి. సో ఇక్కడ
ఇక్కడితో అయితే పూర్తి అయింది. మనం అయితే బయటికి వెళ్దాం. మనం వచ్చేసరికి ఎవరు లేరు. స్టూడియో అతను కూడా ఎత్తేసుకొని పోయాడు. యాక్చువల్ టైం ఎంత అయింది? 5:30 అయిందనమాట. 45 minutes పట్టింది మినిమం. వెళ్ళిసుండి ఒక్కడెళ్ళి జరా తిరిగితే సో 30 minutes పట్టింది. 30 to 40 minutes పట్టింది. కొంచెం తెలియదు, ఫ్రెండ్స్ ఉన్నారు, ఫన్ చేయాలనుకుంటే 1 hour పడుతుంది. ఓకే, అది మొత్తం మీద బయటికి అయితే వెళ్దాం. మొత్తం మీద వెలుగుని చూసే టైం అయితే అయ్యింది. ఆహాహాహా, మొత్తం ఎంత మంచిగా ఉండేవి చూడు. అట్టుంటే వారం చాలా ఉంది. ఏం వచ్చాయి ఎంట్రన్స్ చూపించలేదు కదా, కనీసం ఎగ్జిట్ అని చూపిస్తా చూడు. ఇది వారం పంచాయతీ ఇట్లుంటుంది. ఓకే, ఇంకొంచెం పైకి వెళ్ళి చూపిస్తా. వైడ్ యాంగిల్ పర్లేదులే కానీ అంత క్వాలిటీ రావట్లా. అది ఎంజాయ్ పండగ. ఓకే మచ్చా, బెల్లం కేసు అయితే అయిపోయింది. రేపు యాగంటి నవాబు బంగ్లా, అదే మన అరుంధతి వదల బొమ్మాలి వదల పోదా.